హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్. ఈ పెన్షన్ తీసుకునే భర్త ఎవరైతే ఉంటారో, ఈ భర్త కనుక చనిపోతే ఆ మరుసటి నెల నుంచే భార్యకి ఇచ్చే ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఇదే స్పౌజ్ ఆప్షన్. సో ఈ ఆప్షను గత నెలలో, అంటే గత డిసెంబర్లో మనకి అమలు చేయాలని ఇచ్చిన కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఈ నెల ఈ నెల అంటే ఈ రోజు నుంచి సచివాలయంలో అప్లికేషన్లు తీసుకునే అవకాశం అయితే ఉంది. అంటే అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. సో దీనికి సంబంధించి, అంటే మీ భర్త పెన్షన్ తీసుకుంటూ, అంటే 60 సంవత్సరాల వయసు వచ్చి పెన్షన్ తీసుకుంటూ చనిపోతే, ఈ చనిపోయిన తర్వాత ఆ పెన్షను మీకు రావడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి, సో ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ తదుపరి పెన్షను భార్యకు వస్తుందో, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా సరే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎన్టీఆర్ భరోసా పింఛన్, అంటే 60 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తి పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ మరుసటి నెల నుంచే భార్యకి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు అనొచ్చు వితంతు పెన్షన్ అంటారు. ఇది వితంతు పెన్షన్ కాదు. భర్తకు వచ్చే పెన్షన్ చనిపోతే వెంటనే స్పౌజ్ ఆప్షన్ కింద స్పౌజ్ ఆప్షన్ కింద భార్యకి ఇవ్వడం జరుగుతుంది. రూ. 4,000 అనేది ఇవ్వడం జరుగుతుంది పెన్షన్‌లో. సో దీనికి సంబంధించి భర్త చనిపోయిన తర్వాత మీరు సచివాలయానికి వెళ్ళి, సచివాలయానికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ పెన్షన్‌కి అప్లై చేయవలసి ఉంటుంది. పెన్షన్‌కి అప్లై చేసే క్రమంలో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మీ భర్త చనిపోతే దానికి సంబంధించి చనిపోయిన సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. సో అదేవిధంగా మీ ఆధార్ కార్డు, తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్, సో మీరు ఈకేవైసీ చేయించుకోవాలి. మీ క్యాస్ట్ కూడా ఇవ్వాలి. సో క్యాస్ట్ ఇవన్నీ ఇచ్చి మీరైతే అక్కడ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత అది వెరిఫై చేసి మీకు నెక్స్ట్ నెల నుంచే ఈ యొక్క ఎన్టీఆర్ పింఛన్ కింద మీకు రూ. 4,000 ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఉదాహరణకి 50 సంవత్సరాల వ్యక్తి ఉన్న, లేకపోతే 58 సంవత్సరాల వయసున్న అతను చనిపోయాడు. ఈ 50 సంవత్సరాలు లేకపోతే 58 సంవత్సరాలు, 59 సంవత్సరాలు అనుకుందాం. సో ఇతను చనిపోతే మాకు భర్త చనిపోతే స్పౌజ్ ఆప్షన్ కింద ఎవరైతే లేడీ ఉంటారో ఆ లేడీకి పెన్షన్ వస్తుందని చెప్పి మీరు అనుకుంటారు. ఇది పెన్షన్ ఆ విధంగా రాదు. సో మీరు 50 నుంచి 59 సంవత్సరాల వ్యక్తి చనిపోయినా, లేదంటే 18 సంవత్సరాలు, అలా 21 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఈ మధ్యలో చనిపోతే మీకు విడో పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అంటే భర్త లేకుండా, భర్త లేడు కాబట్టి మీకు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఇది ఈ ఈ టైప్ ఏంటంటే, 60 సంవత్సరాలు దాటి పెన్షన్ తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అతను చనిపోతే అది స్పౌజ్ ఆప్షన్ కింద ఇచ్చి ఆ లేడీకి, ఆ భర్త చనిపోయిన లేడీకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు 21 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ అవుతుంది కాబట్టి అబ్బాయికి, అక్కడి నుంచి 59 సంవత్సరాలు ఈ మధ్యలో చనిపోతే అది మీకు వచ్చే పెన్షన్ ఏంటంటే వీడియో పెన్షన్ అంటారన్నమాట. సో దీనికి మీరు క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే 60 సంవత్సరాలు దాటి వ్యక్తి చనిపోతే అది భార్యకు ఆటోమేటిక్గా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. 21 నుంచి 59 సంవత్సరాల మధ్యలో చనిపోతే మీకు వీడియో పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. మీరు 50 సంవత్సరాలు, 59 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు సచివాలయానికి వెళ్ళి, ఇలాగ భర్త చనిపోతే భార్యకి పెన్షన్ వచ్చే ఆప్షన్ ఉంది కదా, స్పౌజ్ ఆప్షన్ ఇచ్చారంట కదా, సో ఈ రకంగా అడిగినా మీకైతే రావడం అనేది జరగదు. సో క్లారిటీగా నేను చెప్పానని అనుకుంటున్నాను. ఎవరైతే భర్త పెన్షన్ పొందుతూ 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ పొందుతూ చనిపోతే భార్యకు ఆటోమేటిక్గా పెన్షన్ ఇచ్చే ఆప్షన్ అయితే రావడం జరిగింది. సో దీనికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చి మీరైతే ఈకేవైసీ, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, మీ యొక్క భర్త చనిపోయిన సర్టిఫికేటు, మీ బ్యాంక్ డీటెయిల్స్, ఈకేవైసీ, క్యాస్ట్ ఒకసారి సరిచూసుకొని ఇవన్నీ కూడా సచివాలయానికి ఇచ్చి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకైతే నెక్స్ట్ మంత్ నుంచే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటుందో మరి ఖచ్చితంగా మన వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి.